MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని పలమనేరు నియోజకవర్గ కురబ సంఘ నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు. బంగారుపాలెం మండలం ముగిలి ఘాట్లో టూరిస్టు మినీ వ్యాన్ బోల్తా పడింది. వ్యాన్లో ఉన్న వారందరూ నాయుడుపేట వారుగా గుర్తించారు. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల జరుగుతున్న వీధి కుక్కల దాడి ఘటనపై పలమనేరు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి స్పందించారు. తిరుమలలోని హెచ్డి షాపింగ్ కాంప్లెక్స్ వద్ద టీడీటీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. దుకాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో వెలిసిన శివాలయంలో 4వ కార్తీక సోమవారం సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో చేరుకుని దీపాలను వెలిగించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. మామని హత్య చేసిన కేసులో బంగారుపాలెం పోలీసులు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తన కూతురుని హింసిస్తున్నందుకు అల్లుడిని పదే పదే వారిస్తున్నాడని భార్య తండ్రిని అల్లుడు హత్య చేయించాడు. రాష్ట్ర కురబ సంఘ కార్పొరేషన్ డైరెక్టర్గా పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్యం గౌడ్కు అవకాశం కల్పించినందుకు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ సంఘ నాయకులు ఎమ్మెల్యేను భారీ పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం గౌడ్ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కురబల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో వెలిసిన శివాలయంలో మహిళలు అధిక సంఖ్యలో చేరుకుని దీపాలను వెలిగించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కామాక్షి సమేత ఈశ్వర ఆలయంలో ఓం శివాయ నమ ఓం శివాయ నమ అంటూ దైవ ఆరాధనతో ప్రార్థించారు. భక్తులు ఇతర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో పాల్గొని గుడి ఆవరణలో దీపాలు వెలిగించి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. అనంతరం ఆలయంలో స్వాముల వారు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ అభిషేక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆరికేళం కదలీపణం తాంబూలం నైవేద్యాన్ని ఆ నైవేద్యాన్ని పెట్టి మన హిందూ సంప్రదాయం ప్రకారం కనీసం ఎంత శక్తి లేదన్నా కూడా 5 రూపాయలు తక్కువ పెట్టాలి. ప్రతి శివాలయం పరివార దేవతలు అందరికీ మనం పెట్టచ్చు. గణపతి కాణిచెత్తుంటే ద్వారపాల కాణిచెత్తుంటే సుబ్రహ్మణ్య స్వామి కాణిచెత్తుంటే నవగ్రహాల వరకు కాలభైరుడు వదులుకొని సూర్యుడు వదులుకొని వీరభద్రుడు సప్తమాతృకు సిండికేషన్ ఆ విధానంగా పరివార దేవతలు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా దీపం పెట్టి మనము బియ్యం పోసి ఇస్రాకులు మోదక ఇస్రాకులు పెట్టి బియ్యం పోసి దాని మీద ప్రమిదుల్లో ఆ యొక్క ఆజ్యం నైవేద్యం పెట్టి ఆ భగవంతుని స్మరణం చేసుకుంటే ఓం శివాయనం చెప్పి మేమి మంత్రమే తెలియదనుకుంటే కూడా ఓం శివాయ నమః అని 111 ఉచ్చరణ చేస్తే దానంత మహాపుణ్యం ఏది లేదు.
కంట్రోల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీధి కుక్కలు వృద్ధి చెందకుండా ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతి యానిమల్ కేర్ ల్యాండ్ తిరుపతి వారి సహకారంతో ఈ సెర్టిలైజేషన్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. పలమనేరు పట్టణ ప్రజలు భయపడవలసిన అవసరం లేదని, కుక్కలకు వ్యాక్సిన్ వేస్తున్నామని, రాబిస్ వ్యాధి రాకుండా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చామన్నారు. చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని, కుటుంబ సభ్యులు పిల్లలపై జాగ్రత్త వహించాలన్నారు. మాంసాహారాన్ని కుక్కలకు అలవాటు చేయటం మంచిది కాదని, స్కూల్కు వెళ్లే పిల్లలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రేబిస్ వ్యాధి నివారణకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. కుక్కల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలు వారు తమ దృష్టికి తీసుకొస్తే తగు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ రమణారెడ్డి తెలిపారు. हाँ सर, हाँ ये 2 गलियाँ होते साथ आडिटर मस्तान పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. మనం పురపాలక సంఘం తరఫున ప్రజలకు వీధి కుక్కల వలన సమస్యలు లేకుండా, వాటి వీధి కుక్కలు కరిసే బారిన పడకుండా వాటి ఉత్పత్తిని నిరోధించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు యానిమల్ కేర్ ల్యాండ్ తిరుపతి వారి సహకారంతో కుక్కలను, వీధి కుక్కలన్నిటి కూడా ఐడెంటిఫై చేసి వాటిని పట్టి యానిమల్ కేర్ ల్యాండ్ వారి ఆధ్వర్యంలో వాటికి యానిమల్ బర్త్ కంట్రోల్ను స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేసి, అలాగే వ్యాక్సినేషన్ కూడా, అంటే కుక్కలు కరిసినప్పటికీ అక్కడ ఏఆర్వి వ్యాక్సిన్, యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా వారి వ్యాను పలమనేరు పట్టణంలో తిరుగుతుంది. ప్రస్తుతం అగర్బత్తి కాలనీ, గంటావూరు, లక్ష్మీనగరు తదితర ప్రాంతాల్లో పట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గమనించాలి. కుక్కల వలన భయపడాల్సిన పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే కుక్కలకు ఉత్పత్తి రాకుండా ఆపరేషన్ చేయడంతో పాటు కుక్కలు వ్యాక్సిన్ అనేది వేయడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల మనం ప్రమాదానికి ఏమైతే ఏం జరగదు, దాని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే వాటికి మనం కొద్దిగా దూరంగా ఉండాలి. చిన్నపిల్లలు ముఖ్యంగా, పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. చిన్నపిల్లలందరూ కూడా ఆ కుక్కలకు దూరంగా ఉండేటట్టు చూడాలా. ఎందుకంటే ఇంటి దగ్గర మనం ఎక్కువ మిగిలిపోయిన ఆహారం అంతా వాటికి వేస్తుంటారు. రకరకాల మనం మాంసాహారం, వ్యర్థ పదార్థాలు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, ఎందుకంటే ఆ వీధి కుక్కలు అనేవి రకరకాల ఆహార పదార్థాలు తినడం వలన ప్రజల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా స్కూల్ నుంచి వచ్చేప్పుడు కానీ, ఇంటి దగ్గర బయట ఆడుకునేటప్పుడు కానీ, ముఖ్యంగా 5-10 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కుక్కల్ని ఏదైనా కానీ మా ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ వదలడం జరుగుతుంది. వాటికి చెవులు కత్తిరిస్తారు. వాటికి మనకి ఇండికేషన్ అదే, చెవులు ఆపరేషన్ చేసిన తర్వాత చెవులు అనేవి కత్తిరేయడం జరుగుతుంది. అలాగే వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. కాబట్టి వాటికి వాటి ద్వారా ప్రమాదాలు ఏం జరగవు. అలాగే గర్భవతులు కానీ చిన్నపిల్లలకు మాత్రం స్టెరిలైజేషన్ ఆపరేషన్ జరగదు. అవి కొంచెం పెద్ద అయిన తర్వాతను కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వాటికి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ స్టెరిలైజేషన్ ఆపరేషను, వ్యాక్సిన్ అనేది పూర్తి స్థాయిలో మనం అయిపోయేంత వరకు
అనిమల్ కేర్ ల్యాండ్ తిరుపతి వారి సహకారంతో ఈ స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైనా మీ దృష్టికి వచ్చే మా మున్సిపాలిటీకి పరిధిలోని మా సచివాలయ సిబ్బంది కానీ మాకు కానీ తెలియజేస్తే తర్వాత వాహనం వచ్చినప్పుడు వాటిని అన్నిటిని కూడా పట్టించి ఆపరేషన్ చేసి తగిన చర్యలు తీసుకోబడినని తెలియజేయడం. పట్టణంలో ముఖ్యంగా చికెన్ మటన్ షాపుల వారికి విజ్ఞప్తి, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ, ఎందుకంటే వాటికి జంతువులు ఆహారం వేయాలనేది ఒక ఆతృత ఉంటుంది. కాకపోతే వాటిని ఈ మాంసాహానికి అలవాటు పడేటట్టు చేయడం వల్ల అవి ఆ కుక్కలకు వాటికి మనకు తెలియకుండా దాంట్లో ఈ చిన్నపిల్లలపైన కానీ దాడులు చేసే అవకాశం ఉంటుంది. అలాగే హోటల్ యజమానులు కావచ్చు, చికెన్ సెంటర్లు అందరూ కూడా మాంస వ్యర్థాలను కానీ మాంసం తిన్నటువంటి ఆహార వ్యర్థాలు కానీ కుక్కలకి ఎట్టి పరిస్థితుల్లో వేయకుండా వాటికి వేరే ఆహారం కావాల్సి ఉంటే ఇవ్వండి. వాటిని కూడా మనం మానవతా దృక్పథంతో చూడాల్సి ఉంటుంది. కాబట్టి వన్యప్రాణుల్లో ఇది కూడా ఒక భాగం. కాబట్టి కొంతమంది ఈ వన్యప్రాణులు సంరక్షణ తరపున మన కమిటీ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా పరిశీలిస్తుంటారు. ఎందుకంటే వాటిని ఆహార అలవాట్లు మనం మార్చగలిగితే ఇవన్నీ కూడా లేకుండా మన పైన దాడులు చేయకుండా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే వాటి చంపేయడానికి లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాటి ఉత్పత్తి స్థానాన్ని కావచ్చు, అలాగే మనకు వ్యాక్సినేషన్ మాత్రమే జరుగుతుంది. వాటిని కరవకుండా అనేది అంటే అవి జరిగిన తర్వాత పెద్దగా కరసదు. స్టెరిలైజేషన్ తర్వాత వాటి కరిసే అని దానిపైన ఒక అనేది ఉధృతం అనేది ఉండదు. దాంట్లో ఆ కుక్కల స్వభావం కూడా మారిపోతుంది. చాలా సైలెంట్గా ఉంటుంది. వీధుల్లో మాత్రం ఉంటాయి అంతేను. అవి ఎటువంటి హాని చేయవు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలంతా కూడా గమనించి, ముఖ్యంగా చికెన్ మటన్ షాపులు, హోటల్ యజమానులు మీరందరూ కూడా ఇవన్నీ కూడా పాటిస్తారని ఆశిస్తున్నాను. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో వాటర్ మ్యాన్ గా పనిచేస్తున్న కృష్ణమూర్తి అనే వ్యక్తి నవంబర్ 17వ తేదీన తీవ్ర గాయాలతో ఒక తోటలో పడి ఉన్నాడని ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న వెంటనే బంగారుపాలెం ఇన్స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు వారి సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన కృష్ణమూర్తిని ఆసుపత్రికి తరలించారు. తర్వాత సదరు కృష్ణమూర్తి చికిత్స పొందుతూ స్విమ్స్ మెడికల్ కాలేజీ తిరుపతి నందు మరణించడం జరిగింది. కృష్ణమూర్తి అన్న సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంగారుపాలెం ఇన్స్పెక్టర్ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ పర్యవేక్షణలో బంగారుపాలెం ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు విచారణ మొదలుపెట్టారు. ఈ హత్య కేసులో ఎటువంటి ఆధారాలు లభించకపోయినా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 3 నిందితులను ఈరోజు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మనకు సమాచారం రావడం జరిగింది. విషయం ఏమంటే జంబువారుపల్లి పంచాయతీకి చెందిన దండువారుపల్లి గ్రామానికి చెందిన కృష్ణమూర్తి, ఇతను వాటర్ మ్యాన్గా పనిచేస్తాడు. ఇతను తీవ్రమైన తల మీద గాయాలతో ఒక తోటలో పడి ఉన్నాడని సమాచారం రావడం జరిగింది. సమాచారం వచ్చిన మేరకు మనం వాళ్ళ బంధువులకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళతో పాటు అతన్ని స్థానిక బంగారుపాలెం హాస్పిటల్కి పంపించడం జరిగింది. అయితే మెరుగైన చికిత్స కొరకు మళ్ళీ సిఎంసి రాణిపేటకు, దాని తర్వాత అక్కడి నుంచి ఇంకా మెరుగైన చికిత్స కోసమని సిమ్స్ హాస్పిటల్కు అతన్ని పంపించడం జరిగింది. అయితే ఇతన్ని ఈ తీవ్రమైన గాయాలు కలగజేసిన వ్యక్తుల గురించి ఆరాధేయగా ఫస్ట్ మనకు మొదటగా ఎటువంటి సమాచారము, ఎటువంటి క్లూస్ లభించలేదు. దీని వెంటనే సీరియస్గా తీసుకున్న మా జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు గారు పర్యవేక్షణలో మా డిఎస్పీ సార్ డి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇది సీరియస్గా తీసుకోవడం జరిగింది. వెంటనే సాంకేతికత ఆధారంగా ఇతన్ని ఎవరెవరు ఎక్కడికి తీసుకొని పోయినారు, ఏ విధంగా జరిగింది అఫెన్స్ అనేది మేము చూసి రాబట్టడం జరిగింది. దీనిలో భాగంగా సొంత అల్లుడు గిరి, ఇతను వచ్చేసి నరసింహనపల్లి టౌనపల్లి మండలము. ఇతను
వాళ్ళ భార్యకు ఇతనికి వచ్చిన విభేదాలు తీవ్ర స్థాయిలో జరగడం వల్ల దానికి సంబంధించి ఎవరైతే చనిపోయిన వ్యక్తి కృష్ణమూర్తి ఉన్నాడో ఆ కృష్ణమూర్తి ప్రతిసారి అల్లుణ్ణి గట్టిగా మందలించి మా కూతురుతో కాపురం చేస్తావా లేదా అనే దాని మీద వారికి ఇప్పుడు 5-6 సార్లు ఈ విధంగా పంచాయతీలు పెట్టడం కూడా జరిగింది. దీని విషయంలో మా మామనే నా భార్యను బలవంతంగా నా దగ్గరికి పంపిస్తున్నాడు, నా దగ్గరికి కాపురం చేపిస్తున్నాడు. మా మామను అడ్డు తొలగించుకుంటే నాకు ఒక పని అయిపోతుందని భావించిన గిరిబాబు, అతని స్నేహితులు అదే గ్రామానికి చెందిన పూర్ణచంద్ర, తర్వాత వాళ్ళ అల్లుని జేసీబీకి ఆపరేటర్గా పనిచేస్తున్న రవూఫ్ ఆలియాస్ రూపు అనే అతలకు వారికి ఈ విషయం చెప్పి మా మామను ఎటువంటి పరిస్థితుల్లోనే మీరు అంతమొందించాలా, లేకపోతే నేను నా భార్యకు నేను విడాకులు ఇవ్వలేను, నేను మనశ్శాంతిగా ఉండలేనా అని ఆలోచించి కుమ్మక్కై పథకం ప్రకారము వాళ్ళ ఇద్దరిని మోటార్ సైకిల్లో బంగారుపాలెం పంపించి బంగారుపాలెం నుంచి మళ్ళీ ఇది కృష్ణమూర్తి డిసీడ్ ఎవరైతే ఉన్నారో అతని మోటార్ సైకిల్ ఎక్కించి బాగా ఫుల్గా మద్యం అతని ద్వారా సేవింపబడించి వారిని బాగా తీవ్రంగా తలపైన రాయితో తర్వాత బీరు బాటిల్తో తీవ్ర గాయాలు కలగజేసి చంపడం జరిగింది. దీనిలో ప్రధానమైన పాత్ర అల్లూరు గిరిబాబుదే. ఈ దినము ముగ్గురు ముద్దాయిలు గిరిబాబు, తర్వాత రవూపు, పూర్ణచంద్ర అనే వారిని ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. వ్యాన్లో ఉన్న వారందరూ నాయుడుపేట వారుగా గుర్తించారు. వీరు కాణిపాకం దర్శించుకుని కర్ణాటకలో ఉన్న కోటిలింగాల స్వామిని దర్శించుకోవటానికి వెళ్తున్న రాత్రి 3 గంటల సమయంలో మొగలి ఘాట్లో వ్యాను బోల్తా పడింది. వ్యానులో 20 మంది ఉన్నారు. ఒక గర్భిణీ స్త్రీ కూడా ఉన్నట్లు సమాచారం. చిన్న చిన్న గాయాలతో బయటపడినట్లు స్థానికులు తెలుపుతున్నారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దుకాణాల ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. దుకాణ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని చెప్పారు. అనంతరం హెచ్టీ షాపింగ్ కాంప్లెక్స్ వెనుక వైపు ఉన్న పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. రామ్ బకిచా బస్టాండ్ వద్ద ఉన్న అన్నప్రసాద పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి, హెల్త్ ఆఫీసర్ మధుసూదన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చెక్ చేయండి. ఎక్కడ దాకా ప్లేస్ ఇలా పెట్టచ్చా? సీజ్ చేయండి. బాటిల్స్ రెండుసార్లు కట్టారు అయినా కానీ మీరు అలా పెట్టేలాగా పెట్టుకోవాలి. చేయండి. మాకు అర్థం కాదు, మీకు వచ్చేసండి. నోటీస్ ఇప్పించండి ఇమీడియట్గా. 2 సార్లు పెనాల్టీ పెట్టి క్యాన్సిల్ చేస్తాం. ఎన్ని షాపులు మీది? 77. మార్కింగ్ కూర్చో. అతను రేపు కొట్టేసి మా షాప్ కనిపించకుండా ఒక ప్రాబ్లం అవుతుంది సార్. ఇక్కడ ఎదురుగా చూడండి సార్, ఎందుకు వేయండి సార్ మీకు ఎన్నికలు ఇది కూడా ఒకటి ఇంకేమన్నా ఇక్కడ మొత్తం టీమ్ ఎగ్జాక్ట్గా లేని కదలకూడదు. వాళ్ళకి అన్నిటి కూడా మొత్తం కలర్ వేసి ఎల్లో కలర్ వేసి ఎల్లో కలర్ తోటి మార్కింగ్ చేయాలి. కదలకూడదు, ఎంకరేజ్ రాకూడదు, ఇంక్లూడ్ తెలుసా? ఇదిగోండి ఇదేనా రెండో ఒకటి రాసుకో. 113 చూడండి. కరెక్ట్గా ఉందా?
గోవా